తెలియకుండా రాత్రిపూట వీర్యం లీక్ అవుతుంది అని చెప్పి మానసికంగా శారీరకంగా మీరు వీక్ అవుతున్నామని ఫీల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను డాక్టర్ రవితేజ ఎన్నమూరి, న్యూరో సైకియాట్రిస్ట్, తేజ హాస్పిటల్, నిజామాబాద్. మన ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ లో 60 చుక్కల రక్తంతో తయారయ్యేదే ఒక బొడ్డు వీర్యం అని చెప్పడంతో చాలా మంది ఒక్క డ్రాప్ లాస్ అయినా సరే మనం చాలా సఫర్ అవుతాము అనే ఫీలింగ్ లో ఉంటూ ఉంటాం. మన నోట్లో సలైవా, మన బాడీలో బ్లడ్ అలాగే తయారవుతుంది అని చాలా మంది మర్చిపోతూ ఉంటారనమాట. మనం ఒక బకెట్ తీసుకొని ట్యాప్ ఓపెన్ చేసి ఖాళీ బకెట్ నిండనిస్తాం. కొంచెం సేపు ఆ బకెట్లో నీళ్లు వాడకుండా ఉండడం వల్ల ఆ నీళ్లు లీక్ అవుతాయా? అలాగే నార్మల్గా ఒక వయసు వచ్చిన పిల్లాడు వాళ్ళకి పార్ట్నర్, గర్ల్ ఫ్రెండ్ ఉండరు కాబట్టి ఆ టైంలో తెలియకుండా వాళ్ళకి రాత్ర ఒక వేరియస్ కలల రూపంలో ఆ టైంలో వాళ్ళ అండర్వేర్లో లీక్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ స్టెయిన్స్ ని నెక్స్ట్ డే తను చూసుకోవడం, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ చూసి చాలా కంగారు పడిపోవడం, డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్ళడం, లేకపోతే మంత్రాలు, మాంత్రికులు, గుళ్ళు, గోపురాలు తిప్పడం జరుగుతూ ఉంటుంది. దీంతో ఒక నార్మల్ గా జరిగే ఒక ఫిజియోలాజికల్ ప్రాసెస్ ని మనము తెలియకుండా ఒక జబ్బుగా మనం పిల్లలకి అంటగడుతున్నాం అనేది మర్చిపోకండి. ఇది చాలా నార్మల్. ఇది పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళ బాడీలో చేంజెస్ అనేది చెప్తే సరిపోతుంది. ఇది డార్క్ సిండ్రోమ్ లాగా డెవలప్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది.